బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. అర్ధరాత్రి నుంచి సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ వెల్లడించింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవ కింద అందించే సేవలు నిలిచిపోనున్నాయి. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన 2,500 కోట్ల బకాయిలు విడుదల చేయకపోవడంపై అసోసియేషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. బకాయిలు విడుదల చేయాలని ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశామని, అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ వాపోయింది. ఎన్టీఆర్ వైద్య సేవ కింద అందించే సేవల నిలిపివేతకు సంబంధించి ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోవడంతో ఆసుపత్రుల నిర్వహణ ఇబ్బందికరంగా మారిందని వాపోయింది. ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలు విడుదల చేయాలని లేఖలో కోరింది. ఇప్పటికే సామర్థ్యానికి మించి సేవలు అందించామని తెలిపింది. బకాయిలు ఇవ్వలేని నేపథ్యంలో ఎన్టీఆర్ వైద్య సేవల ఓపీడీని కొనసాగించలేమని ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ తేల్చి చెప్పింది. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని లేఖలో విజ్ఞప్తి చేసింది. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజ్, ఏపీలో వైద్య సేవలు నిలిచిపోవడానికి సంబంధించి ఇది పేషెంట్స్ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే చాలా రోజుల వరకు కూడా ఈ సమస్య అనేది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. మరి ప్రభుత్వం తరపు నుంచి ఎవరూ స్పందించలేదా ఇప్పటి వరకు? హరీష, గత కొంతకాలంగా ప్రైవేట్ హాస్పిటల్కి చెల్లించాల్సినటువంటి ఆరోగ్యశ్రీ బిల్లులన్నీ నిలిచిపోయినటువంటి నేపథ్యంలో ఈ రోజు నుంచి కూడా ఓపీడీ సేవలను నిలిపివేస్తున్నట్టుగా నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనిపైన ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి కోరింది. ఇప్పటికే 2,000 కోట్ల రూపాయలకు పైగా బకాయిలున్నాయి. వాటికి సంబంధించి ఇప్పుడు పలు దఫాలుగా చర్చలు జరిపినప్పుడు కూడా 2,000 కోట్ల బకాయిలు రాకపోగా అనేక రకాలైన ఆంక్షలను ప్రభుత్వం పెడుతున్నటువంటి నేపథ్యంలో ఇక మీదట ఓపీడీ సేవల్ని కొనసాగించలేము అని చెప్పేసి నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనిపైన వారం రోజుల్లోగా ప్రభుత్వం స్పందించాలి, పెట్టినటువంటి ఆంక్షలను తొలగించాలి, అదేవిధంగా ఉన్నటువంటి బకాయిలను కూడా విడుదల చేయాలి. లేని పక్షంలో రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో అన్ని సేవలు కూడా నిలిపేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి లేఖ రాసినటువంటి పరిస్థితి ఉంది. దీనితో పాటు అనేక ఆసుపత్రులకు సంబంధించి కూడా ఓపీడీ సేవలను ఇప్పటికే రాత్రి నుంచి కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి ఉంది. అనధికారికంగా గత కొంతకాలం కూడా ఆపేసిన నేపథ్యం ఉంది. దీనికి ప్రధానమైన కారణం 2,000 కోట్ల బకాయిలు ఉన్నాయనేటటువంటి అంశాన్ని గురించి కూడా ప్రభుత్వానికి నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం లేఖ రాసినటువంటి పరిస్థితి. దీనితో పాటు ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. దీనికి పూర్తి వ్యతిరేకంగా ఆ నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం అయితే దీనికి పూర్తి వ్యతిరేకంగా ఉంది. లేనిపోని ఆంక్షలు పెడతా ఉన్నారు. తాము స్వచ్ఛందంగా ఓపీడీ సేవలు అందిస్తున్నప్పుడు కూడా ఐవీఆర్ఎస్ అభిప్రాయాలు తీసుకుని ఆంక్షలన్నీ కూడా పెంచుతున్నారనేటువంటి అభిప్రాయాన్ని పూర్తి స్థాయిలో నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం ఖండించినటువంటి పరిస్థితి ఉంది. దీనితో పాటు లేని కొత్త నిబంధనలు కూడా పెడతా ఉన్నారు. రాబోయే రోజుల్లో మరింత దీని నిబంధనలు పెంచే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే చర్చలు జరపాలి, ఉన్నటువంటి బకాయిలు కూడా విడుదల చేయాలి, పెట్టినటువంటి ఆంక్షలు కూడా తొలగించాలనేటువంటి అభిప్రాయాన్ని కూడా పూర్తి లేఖలో ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది. లేని పక్షంలో ప్రభుత్వం 2,000 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలనే ప్రధానమైన డిమాండ్ ఉంది. దీనితో పాటు కొన్ని రకాలైన పరీక్షలు ముందు జాయిన్ కావటానికి ముందే ఓపీడీ సేవలు, అదేవిధంగా కొన్ని రకాలైన టెస్టులు, అదేవిధంగా వచ్చినటువంటి వ్యక్తులకు ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన కొన్ని ప్రభుత్వం ఇటీవల విధించినటువంటి ఆంక్షల నేపథ్యంలో తాము ఇక మీద సేవలను ఉచితంగా కొనసాగించలేము అనేటువంటి అభిప్రాయాన్ని కూడా నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం ప్రభుత్వానికి రాసిన లేఖలో స్పష్టంగా పేర్కొంది. హరీష, జయరాజ్, మరి ఈ ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో ఎవరైతే ఆ పేషెంట్స్ ఆరోగ్యశ్రీ పథకం కింద హాస్పిటల్స్ కి వెళ్లేవారు, మరి వారి సిచ్యుయేషన్ ఏంటి ఇప్పుడు? అంటే వారిని మరి జాయిన్ చేసుకుంటారా లేదా ఏం చెప్తున్నారు డాక్టర్స్? హరీష, గతంలో కూడా అనేక సందర్భాల్లో దాదాపు 1,500 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నటువంటి నేపథ్యంలో పలు దఫాలుగా నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం ఈ రకంగా లేఖ రాసిన మరుక్షణంలోనే ప్రభుత్వం స్పందించేది. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ సీఈఓ స్పందించడం, నెట్వర్క్ ఆసుపత్రుల సంఘంతో చర్చలు జరపడం, ఈ సేవలను పునరుద్దరించేటటువంటి ప్రక్రియ చేపట్టేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈసారి ఎందుకో రాత్రి నుంచి కూడా దీనికి సంబంధించి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అయితే ఇంకా స్పందించలేదు.
స్పందించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. నిన్న లేఖ రాసింది నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం. ఇప్పటి వరకు కూడా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఇంకా దీనిపైన స్పందించలేదు. ఈ రోజు నుంచి ఓపీడీ సేవలన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిస్తుందా, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ స్పందిస్తారా, నెట్వర్క్ ఆసుపత్రుల సంఘంతో చర్చలు జరుపుతారనేది చూడాల్సి ఉంది. అయితే మొత్తం మీద చూస్తే నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం అయితే చాలా దీన్ని సీరియస్ గా తీసుకుంది. దాదాపు 2,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇక మీదట ఈ రకమైనటువంటి సేవలను ముందుకు తీసుకెళ్లాలంటే బకాయిలు విడుదల చేయాలి, పెట్టినటువంటి ఆంక్షలను కూడా తగ్గించాలనే అభిప్రాయాన్ని నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం అయితే స్పష్టంగా పేర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజు బహుశా ఉన్నటువంటి సమాచారం మేరకు నెట్వర్క్ ఆసుపత్రుల సంఘంతో ప్రభుత్వం చర్చలు జరిపే అవకాశం ఉంది. ఓపీడీ సేవల్ని పునరుద్ధరించేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. హరీష్, రైట్, థ్యాంక్ యూ జయరాజ్.